చెల్లించుడి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. తర్వాత చదువుదాం. ఏంటి అని చిత్తం? యేసయ్య చిత్తం ఏమిటి? దేవుని వాక్యం చెప్తుంది, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అది దేవుని చిత్తం. దేవుని వాక్యం చెప్తుంది, దేవుని చిత్తం ఏమిటి అసలు, దేవుని ఇష్టం ఏమిటి అసలు అని బైబిల్ చూస్తే కృతజ్ఞత చెల్లించుట, కృతజ్ఞత స్తుతులు దేవునికి అర్పించుట అది దేవుని చిత్తం అని బైబిల్లో రాయబడింది. దేవుని చిత్తము చేసేవారు కావాలి, దేవుని చిత్తానికి లోబడేవారు కావాలి, దేవుని చిత్తాన్ని చేసేవారు కూడా కావాలని బైబిల్ తెలియచేస్తుంది. అందుకోసం ఎలాగో చేయుట అది దేవుని చిత్తమని లేఖనములో స్పష్టముగా రాయబడి ఉన్నది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని చిత్తం ఏమిటో మనం తెలుసుకుని ఉండాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అది దేవుని చిత్తం. కృతజ్ఞత ఉన్నదా మనకి? దేవుడు మన పట్ల చూపుతున్న ప్రేమ, చేస్తున్న మేలు, అని చేసిన త్యాగం, ప్రభు మనల్ని కాపాడుతున్నందుకు మనం ఏం చేయాలంటే ఆయన చిత్తం నెరవేర్చుట. ఏంటని చిత్తం నెరవేర్చుట అంటే కృతజ్ఞత స్తుతులు చెల్లించుటే ఆయన చిత్తం అని బైబిల్ రాయబడింది. చదువుని మరోసారి. ఎడతెగక ప్రతి విషయమునందును ఎడతెగక ప్రార్థన చేయండి. పైకి చదువుని మరోసారి. ఎల్లప్పుడూను సంతోషముగా ఉండండి. ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు మీరు చెల్లించుడి. ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో అది దేవుని చిత్తము. హల్లెలూయా. ఎవరి విషయంలో? మన విషయంలో దేవుని చిత్తం. ఏం చేయాలి? చదివి కదా, ఏమేం చేయాలట? ఏం చేయాలి? ఇంకేం చేయాలి? అదే ఏం చేయాలి? పైన చదివాం కదా, ఏమేం చేయమన్నాడు ఆయన? ఎల్లప్పుడూ వెక్కుమొహాలు వేసుకొని పోగొట్టున వాళ్ళగా, ఏదో పోయిన వాళ్ళగా, మన దేశానికి ఏదో నష్టం కలిగినట్లుగా, మనం సంతకం చేయబోతే ఏదో జరిగినట్లుగా మనం ఉండొద్దట. ఎట్లా ఉండాలట? ఎల్లప్పుడూ దేవుని పిల్లల ముఖాలలో సంతోషం ఉండాలి. దేవుడు మనకి ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చాడు కదా. ఇక్కడ మొదలు పెట్టి తీసి లేవనెత్తులు ఉండాలి, ఉండకూడదట. ఎప్పుడెప్పుడు ఉండాలట? చెప్పట్లేదు వీళ్ళు, సంతోషమే లేదు. హల్లెలూయా. సంతోషం. రెండోది, ఎడతెగక ప్రార్థన చేసేవారు కావాలి. తర్వాత ప్రతి విషయమందు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఇలా చేయుట దేవుని చిత్తం. దేవుని సన్నిధిలో సంతోషించుట, దేవుని సన్నిధిలో ఆనందించుట, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుట, దేవుని సన్నిధిలో ఏవైతే చేస్తున్నావో ఇవన్నీ దేవునికి చిత్తాన్ని నెరవేర్చే వారికి ఉంటాం. అందుకే అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు కదా, మీరు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారా, నెరవేర్చలేని వారు ఉన్నారా? అదే కృతజ్ఞత భావన, అదే కృతజ్ఞత భావన. ఏంటి కృతజ్ఞత? ప్రార్థన చేయాలి, సంతోషం ఉండాలి, దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో ఎప్పుడు నిరంతరం స్తోత్రం చెల్లిస్తూ ఉండాలి, ఎప్పుడు కృతజ్ఞతలు చెల్లించే వారికి ఉండాలి. కృతజ్ఞత లేని వారిగా మనం బ్రతకూడదు. ఉందా మనకు కృతజ్ఞత? సంవత్సరం అంతా దేవుడు మనమును కాపాడాడు కదా, మరి కృతజ్ఞత ఉందా? మేలు చేశాడు కదా, కృతజ్ఞత ఉందా? ప్రభు మరణం నుంచి తప్పించాడు, కృతజ్ఞత ఉందా? భయంకరమైన యాక్సిడెంట్ నుంచి తప్పించాడు, కృతజ్ఞత ఉందా? భయంకరమైన మరణం నుంచి తప్పించాడు, కృతజ్ఞత ఉందా? చాలా మంది దేవుని యొద్ద నుంచి పొందుకుంటారు కానీ కృతజ్ఞత లేని వారిగా ఉండిపోతున్నారు. మనం ఎన్నో మేలు పొందుకుంటూ
మనం ఎలా అంటే కనీసం కృతజ్ఞత లేని వారికి చాలా మంది ప్రపంచంలో ఉన్నారు. మనం ఎవరము దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే ఖచ్చితంగా నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఖచ్చితంగా నీ ఇంట్లో కృతజ్ఞత కోరిక ఉండాలి. ఖచ్చితంగా నీ కుటుంబం అంతా దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. అప్పుడే నిన్ను బట్టి దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది. మీ కుటుంబంలో ప్రార్థన ఉండాలి. మీరే కాదు, మీ కుటుంబంతో పిల్లలతో కలిసి ప్రార్థన కలిగి ఉండాలి. ఆ ప్రార్థన దేవునికి కృతజ్ఞత చెల్లించిన వారు వింటారు. అది దేవుని చిత్తం. అది దేవుని చిత్తం అండి. దేవుని చిత్తం చేయకుండా మనం ఏం చేసిన ప్రయోజనము లేదు. మనం ఎన్నో చేస్తాం, ఏమో చేస్తాం, కానీ అస్సలైనది చేయలేకపోతాం. ఏంటది? దేవుని చిత్తాన్ని నెరవేర్చలేని వారిని మనం అంటున్నాం. దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నామా? కృతజ్ఞత భావన ఉందా మనలో? ఎన్ని మేలు పొందుకుంటున్నాం దేవుని దగ్గర నుంచి, అనేకమైన మేలు పొందుకుంటున్నాం, కానీ కనీసం కృతజ్ఞత లేదు మనకి. బ్రతుకుతున్నామా? కృతజ్ఞత చెల్లించాలి. జీవిస్తున్నామా? కృతజ్ఞత చెల్లించాలి. ఎన్నిసార్లు అపాయం నుంచి తప్పించబడ్డాం? కృతజ్ఞత భావన కలిగి ఉండాలి. అందుకొద్ద దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కృతజ్ఞత స్తుతులు ఎప్పుడు చెల్లించాలి చెప్పాలి. ఎప్పుడు చెల్లించాలి? ప్రతి విషయం అందు చెల్లించాలని చెప్పాడు. ఎప్పుడెప్పుడు చెల్లించాలి? అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. 5వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతా స్తుతులు మనము చెల్లించాలి. హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుడి. ఆ దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుడి. ఉన్నతం పాడుతుంది ఈ పాటని. దేవుణ్ణి స్తుతించుడి, అప్పుడప్పుడు దేవుణ్ణి స్తుతించు. ఎప్పుడప్పుడు అంట? గుర్తొచ్చినప్పుడా? అప్పుడప్పుడా? బైబిల్ ఏం చెప్పింది? ఎల్లప్పుడూ దేవుని స్తుతించేవాడు కావాలి. హల్లెలూయా. ఎల్లప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఎల్లప్పుడు ఏం చేయాలి? నష్టం కలిగిన ఏం చేయాలి? బాధ కలిగిన ఏం చేయాలి? వ్యాధి వచ్చిన ఏం చేయాలి? ఆరోగ్యమైన ఏం చేయాలి? ప్రతి విషయంలో దేవుని స్తుతించాలి. కానీ దేవుడు అన్ని మనకి ఇస్తున్నాడు. హల్లెలూయా. అన్ని పొందుకుంటున్నా కానీ కనీసం దేవునికి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించే అనుభవం లేకపోతే చాలా కష్టం. కృతజ్ఞత భావన కలిగి ఉండాలి. అయ్యగారు మన ప్రమాదం తప్పించింది. అయ్యగారండి మంచిదమ్మా, దేవుని తప్పించింది చచ్చిపోయేది వినండి. బాగానే ఉంది, అంత బాగానే చెప్పి మరి ప్రార్థనకి అడిగిపోతారు. దేవుని మందిరంకి వచ్చే టైం లేదండి వీళ్ళకి. దేవుని సన్నిధిలో గడిపే టైం లేదు వీళ్ళకి. ఎక్కడికైనా ఎంత దూరమైన వెళ్తారు, ఎంత దూరమైన ఎన్ని రోజులైనా ఉంటారు, కనీసం దేవుని సన్నిధిలో కూర్చోలేకపోతారు, దేవుని సన్నిధికి రాలేకపోతారు. ఇది దేవుని మందిరం. చెప్పండి, ఇదేంటి? నువ్వు చెప్పవలసిన కృతజ్ఞత ఇక్కడికి వచ్చి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఎల్లప్పుడూ కృతజ్ఞత స్తుతులు చెల్లించే వారిగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. అసలు మరి ఎలా చెల్లించాలి? ఏ విధంగా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి? పౌలు గారు చెప్తున్నారు మరి విషయాన్ని. కొలస్సీయులకు రాసిన పత్రిక బైబిల్లో తీర్పులరా 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీ సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చెప్తున్నారు కదా, ఎల్లప్పుడూ మీరు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి అని చెబుతే కరెక్ట్. ఎలాగ మనకి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి ఇక్కడ రాసింది. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తం ఆయన పేరిటనే మీరు చేయాలి.
హల్లెలూయా. చెప్పండి, సమస్తం ఆయన పేరిట చేయాలి. ఎవరి పేరు చేయాలి? ఏం చేయాలట? మాట చేత గాని క్రియ చేత గాని ఏం చేసినా సమస్తము ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి మనం ఏం చేయాలట? కృతజ్ఞత స్తుతులు మనం ఎప్పుడు చెల్లించేవారమై ఉన్నాం. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మాట చేత చెప్పండి, ఏం చేయాలట? మాట చేత. కొంతమంది మాట చేత కూడా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించారు. మాట చేత. రెండవదిగా క్రియల చేత మన ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి మనం ఏం చేయాలంటే కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఎప్పుడు చెల్లిస్తున్నాం? ఎవరి కనీసం ఒక మాట చేత అయిన ప్రభువా ఈ సంవత్సరం కాపాడినందుకు నీకు స్తోత్రం అయ్యా ఉందా? ఒక ప్రార్థన చేస్తుంది, దేవా నీకు స్తోత్రం, నా కాంతులు ఈ పూటకి ఇంతే. ఆమేన్. ఎంత పొరుగుబాటుదా, ఎంత కృతజ్ఞత వచ్చినా ఏం చెప్పింది? ఇదేనండి ప్రార్థన. మాట చేత కానీ క్రియ చేత కానీ మనం ఏమి చేసినను ప్రభు యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్తుతులు మనము చెల్లించాలి. హల్లెలూయా. ఉందా మనకి? అదే కదా ఈరోజు కృతజ్ఞత కోరిక. ఇలే కదండి, మనం అందరం కూడా దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత స్తుతులు చెల్లించేవారమై ఉండాలని లేఖనం అంటుంది. బైబిల్లో ఒక ఆయన వచ్చి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నారు. లూకాసు వార్త. మీకు తెలుసు, ఆయన 10 మంది కుష్ఠరోగులు. ఎవరు తీరుతారో చూద్దాం. అధ్యాయం చెప్పను, వచ్చింది చెప్పను. ఎవరు చదువుతారో చూద్దాం. పరీక్ష. నేనైతే 10 మంది కుష్ఠరోగులు చెప్పండి. ఇంకొంచెం గట్టి చెప్పండి. ఎంతమంది అండి? 10 మంది కుష్ఠరోగులు. 10 మంది బాగుపడ్డారు. పక్షపాతం ఉందా దేవునికి? ఎక్కడ? 10 మందిని బాగు చేశారు దేవుడు. ఎల్లండి ఎలుతుండగానే వాళ్ళు శుద్ధులైపోయారు కదా, శుద్ధులైపోయారు. కానీ వారిలో ఒక్కడు తనకు స్వస్థత కలుగుడు చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు దేవుని దగ్గరికి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఎంతమంది అండి బాగుపడది? మరి 10 మందిలో ఒక్కడే వచ్చిండే. మిగులు యాడిపేరు సిరులు చేపలు పట్టని పోయారా? నైట్ డ్యూటీలకి ఆమె పోయారా? యాడిపేరీలంతా ఎవరు? ఎడిపేరీలంతా కుష్ఠరోగం వచ్చిన వాళ్ళు ఊరు బయట ఉండాలి. ఊళ్ళో ఉండటానికి ఇల్లు లేదు. పాత నిబంధన ప్రకారం ఒకవేళ కుష్ఠరోగం బయలుదేరి వస్తే ఒక పెదవుని కప్పట్టుకొని మేము కుష్ఠరోగులము అని కేకేసుకుంటూ వెళ్ళాలి. కుష్ఠరోగులు బావి దగ్గరికి వెళ్ళడానికి ఇల్లేదు, ఊళ్ళో రావడానికి ఇల్లేదు. వాళ్ళు బ్రతుకంతా ఊరు బయటే ఉండాలి. వీళ్ళు ఎంతకాలం ఉన్నారో తెలియదు. కానీ ఇలా అలాంటి పరిస్థితుల్లో ఉన్న కుష్ఠరోగులను దేవుడు బాగు చేసినందుకు 10 మంది బాగుపడ్డందుకు ఒక్కడ మాత్రమే తిరిగి వచ్చారు. మరి మిగిలిన 9 మంది ఎడిపోయారో చెప్పండి. మిగిలిన అడిగిపోయారో నాకైతే తెలియదు, మీకు అంత తెలిస్తే చెప్పండి. తెలుసా? వాళ్ళు ఎవరు అంటే కృతజ్ఞత లేని వారు. వారిలో ఒకరికే స్వస్థత కలగడం చూసి గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చాడు. ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించాడండి. ఆయన పాదముల దగ్గర సాగిలపడ్డాడు. సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులేరి 9 మంది అడిగిపోయారు అన్న. ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచు తిరిగి వచ్చిన వాడు అగపడలేదని యేసయ్య చెప్పాడు. ఎంత గొప్ప సాక్ష్యం!
ఈరోజు ఎంతమంది స్వస్థత పొందుకోవట్లేదు, ఎంతమందికి దేవుడు మేలు చేయట్లేదు. ప్రపంచంలో నాకు యేసయ్య మేలు చేయలేదన్న ఎవరు ఉన్నారా? నాకు తెలియకడుతున్నా. మేలు పొందుకోలేదు, ఎటువంటి నాకెళ్ళి మేము మేలు పొందుకోలేదు అన్న నుండి చేయొద్దండి. ఎవరు లేదండి. మేము మేలు పొందుకున్నాము, మేము ఎప్పుడు కూడా కృతజ్ఞత స్తుతులు చెల్లించక మానము అన్న వాళ్ళని చేయొద్దాం. నేనేం చెప్పినా మీరు ఏం చేయొద్దా చెప్ప. మీరు ఏమైనా ఉన్నారా లేదా? నేనేం చెప్పినా మరి ఇద్దరు ఉన్నారు, మీరిద్దరు ఎవరు పలికినా నా బాధ లేదు. ఏం చెప్పా? నేను ముగింపులోకి వస్తున్నాను, ఎందుకంటే త్వరగా ముగిస్తాను. 10 మంది శుద్ధులయ్యారు కదా. యేసయ్య అడిగారు, అయ్యా మీరు 10 మంది బాగుపడ్డారు కదా, మిగిలిన 9 మంది ఏది అని అడిగారు. ఆయన అనాలి కదా, వాళ్ళతో నా పని ఏంటంటే నేనేదో బాగుపడ్డా, నా మటుకు నేను బాగుపడ్డా, వాళ్ళు రాని రాకపోయి నన్ను బాగు చేసింది నీవు కనుక నిన్ను మహిమపరిచే బాధ్యత నాకు ఉంది. కృతజ్ఞత స్తుతులు నీకు చెల్లించవలసిన బాధ్యత నాకు ఉంది. నీకు సాగిల పడి నమస్కారం చేసిన బాధ్యత నాకు ఉంది. కారణం ఏమిటంటే మాకు కలిగిన కుష్ఠరోగాన్ని ఎవ్వడు తీసివేయలేడు. ఈ కుష్ఠరోగాన్ని తీయగలిగిన దేవుడు నువ్వు ఒక్కడివే. అందుకే ప్రభువా నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించకుండా నేను ఉండలేను. వా, అందుకే దేవుడు చెప్పాడు, 9 మంది ఏమైపోయారో నువ్వు మాత్రం తిరిగి వచ్చినందుకు దేవుడు సంతోషించాడు. నేను అంటాను కదా, ఆత్మతో సత్యముతో హృదయపూర్వకంగా కృతజ్ఞత స్తుతులు ఎవరైతే చెల్లిస్తారో, మర్చిపోకుండా దేవుని మహిమార్థమై కృతజ్ఞత కలిగి బ్రతుకుతారో వాళ్ళని బట్టి దేవుడు సంతోషిస్తాడు. అలాంటి వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడు. దేవుడు వాక్యం అదే చెప్తుంది కదా. చాలా మంది ఎలా ఉన్నారు ఇప్పుడు? రోమపత్రిక త్వర చదవాలి. రోమపత్రిక బైబిల్ గ్రంథంలో రోమపత్రిక 1:21 చదువుదాం. 1:21 చదువుకుందాం. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేని గుంపులు కనీసం కృతజ్ఞత స్తుతులు కూడా చెల్లింపలేదు. కానీ తామి వాదముల యందు ఎలా ఉన్నారంటే వీళ్ళు, అమ్మాయి చూడండి, నాకెళ్ళి చూడాలి. ఎలా ఉన్నారంటే వీళ్ళు చదవండి. 21 వారు దేవుని ఎరిగి ఉండి కూడా చెప్పండి, దేవుడు అయ్యి ఎరిగి ఉండి, దేవుని ఎరిగి ఉండి, దేవుడు మహిమ గలడని ఎరిగి ఉండి, దేవుడు స్వస్థపరచగలడని ఎరిగి ఉండి, స్వస్థతలు పొందుకొని, ఆశీర్వాదాలు పొందుకొని, దీవెనలు పొందుకొని, మేలు పొందుకొని, దేవుడిని ఎరిగి మేలు చేసిన ఎరిగి ఉండి కూడా ఎట్లున్నారంటే వీళ్ళు? అది చూడండి ఎలా ఉన్నారు. దేవుని శక్తి ఎరిగి ఉండి, వారు దేవుని ఎరిగి ఉండి కూడా దేవుని మహిమపరచలేకపోతున్నారు. దేవుని చేసిన అద్భుతాలు పొందుకొని ఉండి కూడా కనీసం కృతజ్ఞత స్తుతులు చెల్లించలేని వారు ఉన్నారు అంటానికి 9 మంది కుష్ఠరోగులే సాక్ష్యం. మరి మనం ఎట్లా ఉండాలి? ఎట్లా ఉండాలి ఇలా ప్రజలు? ఇంకా చూపిస్తాను చూడండి. బైబిల్లో తిమోతికి రాసిన 2వ పత్రిక 3:2 చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు తన ఆత్మీయ కుమారుని తిమోతికి రాసిన 2వ పత్రిక 3:2 చదువుకుందాం. ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, పిక్కములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయత కలిగిన వారు. ఇదంతా ఏ బ్యాచ్ అంటే కృతజ్ఞత లేని బ్యాచ్. మన అలాంటి వాళ్ళు కాదు కదా, స్తోత్రం చెప్పాలి. అందరూ ఎవరంటే కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు దేవుని చిత్తని నెరవేర్చే బ్యాచ్ మంది. గట్టి చెప్పాలి హల్లెలూయా. మంది ఆ బ్యాచ్ అండి. తప్పిపోయినా తొలగిపోయినా ఆ 9 మంది కుష్ఠరోగులు ఉన్నారు, ఆ బ్యాచ్ కాదు.
తిరిగి వచ్చాడే ఒక్కడు. అది మన ప్రభువైన యేసయ్య మనం తయారు చేశారు. స్తోత్రం చెప్పాలి. ఎవరయ్యా క్రైస్తవులు అంటే? కృతజ్ఞత కలిగిన వాడు, కృతజ్ఞత భావనతో బ్రతికేవాడే క్రైస్తవుడు. కానీ ఈరోజు పిల్లలు ఎలా ఉన్నారు? దేవుని ఎరిగి ఉండి కూడా ఆయనను మహిమపరచలేక, ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించలేకపోతున్నారు. ఇప్పుడు ఎట్లున్నారంటే తల్లిదండ్రులకు తిరుగుబాటు చేసి అవిధేయతలు కలిగి కృతజ్ఞత లేని వారిగా బ్రతుకుతున్నారు. రోజుగా నీ పిల్లలు కృతజ్ఞత కలిగి ఉన్నారా? దేవుని పట్ల కృతజ్ఞత ఉందా? తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నారంటే పొరపాటులు లేరు. ఇప్పుడు తల్లిదండ్రులు పట్టించుకోకుండా, వాళ్ళ భౌగోగులు ఎరగకుండా, వాళ్ళ కష్ట సుఖాలు ఎరగకుండా వాళ్ళకు కన్నీళ్లు తెప్పించేవారిగా ఉన్నారు. అదే బైబిల్ చెప్తుంది. ఎలా ఉన్నారట? తల్లిదండ్రులకు అవిధేయులుగా బ్రతికేవారు ఉన్నారు. కనీసం కృతజ్ఞత కూడా లేదు. మరి మనమెవరు? నేను చెప్తాను, మనమెవరు అంటే మన తల్లిదండ్రులకు అవిధేయులుగా తిరుగుబాటు చేసేవారిగా మనం పొరపాటును ఉండకూడదు. అలాగే తన ఆత్మీయ తల్లిదండ్రులు కూడా తిరుగుబాటు చేసి అవిధేయులుగా తిరుగుబాటు చేసేవారుగా ఉండకూడదు. మనలను రక్తమిచ్చి కొన్న మన యేసయ్య చెప్పండి, ఆయనకు కూడా మనం భక్తుడు అంటాడు 116వ కీర్తనలో 12వ వాక్యంలో. ఇంకొక కొంచెం చెప్పి నేను ముగిస్తాను దయచేసి. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ ఆయనకి ఏమి ఇచ్చి చెల్లిస్తా? ఏం చేశాడు అంటండి? యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమిచ్చి నేనేం చెల్లించా? ఎన్ని ఉపకారాలండి. భక్తుడు చెప్పాడు కదా 103 కీర్తనలో ఏం చెప్పాడు? చూడకుండా చెప్పచ్చు కదా. అది నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణము యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మర్చిపోతున్నారు కదా. మర్చిపోయే వారికి మనం ఉండదు, మరవని వారిగా ఉండాలి. కృతజ్ఞత భావన కలిగి ఉండాలి. ఒక వచనం చూపించి నేను ముగిస్తాను. 118వ కీర్తనలో చక్కని మాట రాయబడింది. 118వ కీర్తన 28వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అమ్మా, నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఏం చెప్తున్నాడు భక్తుడు? అయ్యా నీవు నా దేవుడవు, నువ్వు నాకు దేవుడు అయ్యావు కాబట్టి, నువ్వు నాకు దేవుడిగా ఉన్నావు కాబట్టి, నా పక్షంగా ఉన్నావు కాబట్టి, వ్యాఖ్యం ఆడావు కాబట్టి, నన్ను కాపాడు కాబట్టి, మేలు చేశావు కాబట్టి, నీవు నాకు దేవుడు కాబట్టి నేను నీకేం చేస్తాను తెలుసా? ఎన్ని బంగారాలు అయితే నేను ఇవ్వలేను ప్రభువా, నేను ఎన్ని బంగారాలు ఏమి ఇవ్వలేను. నువ్వు నా దేవుడు కనుక నేను నీకు కృతజ్ఞతాస్తుతుల్లో చెల్లిస్తాను. నీకు అంతకన్నా ఏం కావాలి? దేవుడు ఏమడిగా? నేను ఏమడిగాను? నిత్యమైనది కదా, మీరు ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండండి, ఎల్లప్పుడూ కృతజ్ఞత స్తుతులు నాకు చెల్లించండి, అది నా చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉంటారని దేవుడి వాక్యం తెలియచేయబడుతుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా మన వ్యక్తిగత జీవితాల్లో, మన కుటుంబ జీవితాలలో, మన స్థితిలో దేవుడు అనేకమైన మేలులు చేస్తూ ఉన్నాడు, పొందుకుంటున్నాం. మనం ఎలా ఉండాలంటే నిరంతరము ఆయనను కృతజ్ఞత స్తుతులతో హెచ్చించే వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రాత్రి మనం ఏ భావన కలిగి ఉందా? ఎలాంటి స్థితి కలిగి ఉందా? ఇప్పుడు ఇవచ్చిన అలాగే చూపించుకుంటూ వచ్చాం. ఇవచ్చిన భాగాలన్నీ టోటల్గా నీవు నా దేవుడువు. మరి నీకెవరు దేవుడు చెప్పండి అండి. ఈ భక్తుడు ఏం చెప్పాడో, ఈ భక్తుడు నీవు నాకు దేవుడు అన్నాడే, ఆ దేవుడే మనందరికీ దేవుడు. ఆ దేవుడు ఎవరు చెప్పడు? ఆ దేవుడు ఎవరు? కొనికే దేవుడు కాదు, నిద్రపోయే దేవుడు కాదు, నిరంతరం కాపాడే దేవుడు. నీ రాకపోకలు నీతో ఉండి కాపాడే దేవుడు, నీ ప్రాణములను కాపాడే దేవుడు, కొనకనే దేవుడు, నిద్రపోని దేవుడు, నిరంతరం నీతో ఉన్న దేవుడు. ఆయన సన్నిధి నీతో వచ్చుతుంది. ఆయన నీ కుడి పక్కన నిలబడే దేవుడు, నీ చేపట్టుకు నడిపించే దేవుడు. ముదిము వచ్చేంత వరకు నేను ఎత్తు పట్టుకునేవాడు ఆయన ఒక్కడే. స్తోత్రం హల్లెలూయా. ముదిము వచ్చే వరకు ఎత్తు పట్టుకునేవాడని నేనే, ఆపదలు ఆదుకునేవాడును
ఎదురుగా ఉన్నవాడును కూడా నేనే. ఇంత గొప్ప ధైర్యాన్ని మనకిస్తున్న దేవునికి మనమేం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు.